ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మా యొక్క వందనాలు, స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యమును చదువుకొని క్లుప్తంగా నేను వివరిస్తాను. జాగ్రత్తగా బైబిల్ చూడండి. ఓకే, యెషయా 49వ అధ్యాయము 15వ వాక్యము 16వ వాక్యమును నేను చదువుతాను. మీరు కూడా బైబిల్స్ ఓపెన్ చేసి చక్కగా చదవండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ అనగా తల్లి కదా. ఒకవేళ తల్లి మరచిన, ఎవరు నిన్ను విడచిన, ఒకవేళ నాన్నవారు నీతో మాట్లాడకపోయినా దేవుడు నీతో ధైర్యంగా వాగ్దానం ఏమని చేస్తున్నాడంటే, ఎవరు మర్చిపోయినా నేను నీ కొరకు ఉన్నాను కదా, డోంట్ వరీ, నేను నిన్ను చూసుకుంటాను, నేను నిన్ను గమనిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది మాత్రమేనా? అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, నేను నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇదిగో అరచేతిలో ఈ గీతలు ఉన్నాయి చూడు. నువ్వు అనుకుంటావు చాలాసార్లు ఏం గీతలు అని. డోంట్ వరీ, ఆయన అరచేతిలో నిన్ను, నీ పేరును చెక్కుకొని ఉన్నాడు. అంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక భయపడకు. ఒక చిన్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఆగర్ ఇస్మాయిల్ని మనం బైబిల్లో చూస్తున్నాం కదా. ఇస్మాయిలు నీళ్ళ కొరకు దాహమని ఏడుస్తున్నప్పుడు ఆగర్ దూరం గుండి ఇస్మాయిల్ని చూస్తూ ఉంటుంది కదా. అద్భుతం. ఆగర్ ఏడుస్తున్నప్పుడు ఆ అరణ్యంలో, ఆ ఎడారిలో నీటి ఊటను ఏర్పాటు చేస్తాడు. ఆ నీళ్ళు దాహము తీర్చబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు ఆస్తులు కొద్దిగా ఇచ్చిండొచ్చేమో, ఒకవేళ నీకు ఆస్తులు లేకపోవచ్చేమో, ఒకవేళ నీ ఉద్యోగంలో జీతం నీకు కొద్దిగా ఉందేమో, భయపడకు. ఎవరి బిడ్డలారా, చెల్లి, తమ్ముడా, అక్క, అన్న గమనించు. అలాగనే తండ్రి, అమ్మ గమనించండి. దేవుడు విస్తారమైనది నీకు అనుగ్రహించబోతున్నాడు. నిన్ను ఆయన మరిచిపోడు. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకుంటాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ప్రార్థన చేసుకో. నిశ్చయంగా నా దేవుడు కార్యములు జరిగించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన దేవా, ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించి సహాయం వచ్చామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.